ఉన్నటువంటి లీడర్లు, మీరు ముందు జాగ్రత్త ఉన్నటువంటి లీడర్లు, మీకు కావాల్సినప్పుడు ఏ విధంగా మీరు ముందు జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా ఓ పక్కన అమరావతి పేరు చెప్పి దాన్ని ఒక పక్కన డెవలప్ చేసుకోవడానికి చూస్తారు, ఓ పక్కన పెట్రోల్ పేరు పెట్టి స్టాక్ దాచిపెట్టేసి ఇక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు మోహన్ గారు, మీ ఉద్దేశం ఏంటి? పెట్రోల్ డీజిల్ సమస్య అనేది కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉందంటారా మీరు అనేది? కర్ణాటకలో చూడండి బ్రహ్మాండంగా దొరుకుతుంది, పక్క రాష్ట్రాల్లో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వీళ్ళు కావాల్సినటువంటి సంకేతాలు ఇస్తారు. వీళ్ళకి ఎక్కడ ఆదాయం పెరుగుతుందంటే ఆ ఆదాయం పెరిగేదానికి ముందే సంకేతాలు ఇస్తారు. ఆ సంకేతాలు ఇస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ దొరక. కరెక్ట్ బా, మీరు విజనరీ ఉన్నటువంటి లీడర్లు కదా, మీకు ముందు చూపు ఉన్నటువంటి లీడర్లు కదా. ప్రభుత్వమే బ్లాక్ చేపించి ప్రభుత్వమే అమ్మిస్తుంది, బ్లాక్ చేపిస్తుంది అంటారు, మీరు ఆరోపణిస్తున్నారు. 100% ప్రభుత్వం ఒత్తిడితోనే జరుగుతుంది ఇదంతా. ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే ప్రభుత్వం ముందు జాగ్రత్త ఎందుకు జరగదు? ఎందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు జరుగుతుంది? భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా దొరుకుతుంది. అడపదడప తక్కువ ఉంది, కానీ పూర్తి స్థాయిలో మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి 108 సార్ 108 కూడా డీజిల్ పోయిన దరిద్రమైనటువంటి పరిపాలన చేస్తూ మనం కూడా పెద్ద విజనరీ ఉన్నటువంటి వ్యక్తులు, మనకు ముందు జాగ్రత్త పూర్వం ఉంది, మనం అనుకుంటే దేశాన్ని ప్రపంచాన్ని అంతా వెళ్తామనే విధంగా మన ఇష్టం వచ్చినట్టు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా పోతే అవుతుంది కాదు కదా. రైట్. ఒకసారి చంద్రబాబు గారు బయట ప్లే అవుతూ చూద్దాం ఒకసారి. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ సర్చింగ్ through Google engine, but Google has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. ఈ రోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారుగా విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. రైట్. ఉత్తరాంధ్రకి వలసలు కాదు, ఇక ఉత్తరాంధ్రకే వలసలు మొదలవుతాయి, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళవు అని చెప్తున్నారు. అదేవిధంగా గూగుల్ అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి అని బాబు గారు చెప్తున్నారు. ఏమంటారు? ఇప్పుడు ఒక్క ఓటు వేసింటేనే మీకు ఇంత పెద్ద ఘనకారం చేసిన అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇక్కడ నుండి ఉత్తరాంధ్ర అంటే వలసలు పోతున్నాయి అంటున్నారు. మరి వలసలు పోవడానికి కారణమే వస్తామే తమరు కదా ముఖ్యమంత్రిగా ఉన్నది. తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా వలసలు పోయింది. 15 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 16-17 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి. ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే మీరు ఉన్నప్పటి 15 సంవత్సరాల పైన అయింది. మరి ఏం ఘనకార్యం సాధించినారు? రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా మీ వల్ల? ఒక్క ఉపయోగం ఉంది రాష్ట్రంలో? మీరు ఉపయోగపడే విధంగా చేసినారా? లాస్ట్ కు అది కేంద్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చట్టం, ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చే ఆ చట్టం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని కూడా ఫెయిల్యూర్ చేసి రాష్ట్రంలో ఉపాధి లేక ఇప్పుడు వలసలు వెళ్ళిపోతున్నారు. అక్కడ నుండి విశాఖపట్నం నుండి వరుసగా వెళ్ళిపోతున్నారు. మీకు అర్థం లేదా? ఇప్పుడు వలసలు పోతూనే ఉంటారు. మీరు అక్కడ కూర్చొని ఒక శంకుస్థాపన చేసి మీరు పచ్చగా కలర్ వేసుకొని కింద మ్యాట్లు వేసుకొని ఆ మ్యాట్లలో పచ్చగా ఉంటే దేశం ఉంటే ఇట్లా పచ్చగా ఉంది అని అనుకుంటే తప్పు కదా. మీరు పర్ఫెక్ట్ గా రిపోర్ట్ తెప్పించుకోండి, ఏముంది, ఎక్కడుంది, ఎట్లా జరుగుతుంది అనేది. మీరు ఈ ఊరికల్ అనవసరమైనటువంటి సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు పుట్టిన విద్య, వెన్నతో పుట్టినటువంటి విద్య కాదు. మోహన్ రెడ్డి గారు, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఏ ఒక్క మంచి పని చేసిందో మీకు కనబడలేదా?
ఏది మరి చేయలేదు. ఒక్కటి చెప్పండి, ఫలానా పని చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజలకు ఉపయోగపడింది అని, ఫలానా పని వల్ల ఉపయోగపడింది అని సైబర్ చెప్పండి. సిటీ కావచ్చు, హైదరాబాద్ నగరం అదే అభివృద్ధి కదా, చెందుతుందో మన కావచ్చు. సెల్ఫ్ డబ్బు అదే కదా, మన సెల్ఫ్ డబ్బు అదే కదా. 1991 నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దాన్ని ఈయన కంటిన్యూ చేసినాడు తప్ప, ఈయన ఒకటి సపరేట్ గా తీసుకొచ్చి శంకుస్థాపన చేయటం గొప్ప అంటారా? ఒక మాట, శంకుస్థాపన చేయటం గొప్ప అంటారా, కార్యరూపం దాల్చడం గొప్ప అంటారా? ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, బెంగళూరులో జరిగింది, మహారాష్ట్ర, ముంబైలో జరిగింది, అనేక రాష్ట్రాల్లో 3-4 రాష్ట్రాల్లో ఒకేసారి స్టార్ట్ అయింది. అది ఇక్కడ పని జరుగుతుంది. పని జరిగేటప్పుడు ఈయన మళ్ళీ 94 చంద్రబాబు రామారావు గారు ముఖ్యమంత్రి అయితే 95 ఆయన మెడబట్టి తొప్పేసి ఈయన వచ్చి కూర్చున్న తర్వాత అది కార్యక్రమం జరుగుతుంది. అంతే తప్ప ఈయన సపరేట్ గా చేసింది ఏముందా? ఈయన చేయని పనులన్నీ చేసినారని చెప్పుకుంటేనే ఈయనకు అలవాటు. రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చి నేనే తెచ్చిన అంటాడు, ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చి నేనే తెచ్చినానంటారు. దేశంలో ఏ ఒక్కటి మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసినటువంటి పథకాలు కూడా మా ఏనని చెప్తారు. అట్లా వాళ్ళు చేయాల్సినవి ఒక్కటి కూడా చేయరు. వాళ్ళు చేసేది వాళ్ళకి కాదు సార్, నిజంగా జనాల్లో నిజంగా ఇవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ప్రయత్నించారు, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారంటే ఎందుకు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారంటారు? అయ్యా, మేము చెప్పుకున్నది తక్కువ, చేసింది ఎక్కువ. ఒకటి. రెండోది వచ్చేసి కరోనా 2 సంవత్సరాలు కరోనా రావడం వల్ల ఈ ప్రచారం కన్నా ఎక్కువ మేము పనిచేసే కార్యక్రమం మీద ఎక్కువ పెట్టి ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఎక్కువ చేసినాం తప్ప మేము మా సొంత డబ్బా కొట్టుకోవడానికి మేము ప్రయత్నించలే. ఇప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళు చెప్పబట్టి మా పనులు ఇన్ని జరిగినాయని ప్రజలు అనుకుంటున్నారు తప్ప 17 మెడికల్ కాలేజీలు మేము కట్టించినాం అనేది ప్రజలకు ఒక్కరికి కూడా తెలియదు. వీళ్ళు ప్రైవేట్ పరం చేయాలనుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన కోటి సంతకాల సేకరణ చేపట్టిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు అప్పుడు తెలిసింది, అరే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించినారు. ప్రతి గ్రామంలో సచివాలయంతో పాటు మెడికల్ కాలేజీలు కూడా కట్టించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసినారంటే వీటిని వాళ్ళు ప్రచారమే చేసుకోలేకపోయినారు. కాబట్టి ఈ రోజు డెవలప్మెంట్ కి వాళ్ళు వెనుకబెట్టుకోవడానికి అవకాశం ఏర్పడిందని అనుకున్నారు. రైట్ మోహన్ రెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. కృష్ణాంజనేయులు గారు, ఈరోజు ఈ గూగుల్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు పాల్గొన్నారు, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. అక్కడ మాటల్లో లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే కొన్ని వైసీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందడానికి గూగుల్ సంస్థ అనేది ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా? దీనిలో ఈ క్రెడిట్ ఎవరిది అంటే ఏం చెప్తారు? ఏదైనా సరే ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని అంటే ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అంశమే. గూగుల్ డేటా సెంటర్ వల్ల నష్టం ఉందని కానీ, లేకపోతే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఏం ఉపయోగపడదని కానీ, ఇలాంటివన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ప్రకటించిన మొదటి వారం రోజుల పాటు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటర్ గతంలో మేమే తెచ్చాం, మా ప్రభుత్వంలో ఒప్పందం జరిగిందని మాట్లాడిన తర్వాత ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు అనేటువంటి వీళ్ళ మాటలకి అర్థం లేదు. కాబట్టి ఎవరు తెచ్చారు, ఎవరు క్రెడిట్ ఏంది అనేది విషయాన్ని పక్కన పెడితే, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి ఆ ప్రాంతంలో మీకు ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు